ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మనందరినీ ఆస్వాదించి సజీవు లెక్కలో ఆరోగ్యముతో ఆశీర్వాదంతో ఆయన యొక్క మహిమతో నింపిన దేవదేవునికి ఉదయకాలమున అందరూ స్తుతి చెల్లించారా? చేతులెత్తి ప్రార్థించారా? మోకరించి ప్రార్థించావా? స్తుతించావా? విజ్ఞాపన చేసావా? దేవునికి స్తోత్రం. అమ్మా, ఏది మరిచినా ఏది మరవపోయినా లేచి నీ బెడ్ పక్కనైనా సరే మోకరించి, నువ్వు లెగంగానే బాత్రూమ్కి వెళ్ళి బెడ్ పక్కనే మోకరించి, అయ్యా నేను పురుషుణ్ణి అనబాకు, తమ్ముడు అన్న మీరు కూడా అందరూ ప్రార్థన చేయాల్సిందే. కుమారుడా, నువ్వు లేచి నీ బెడ్ పక్కనే మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన చేసి బైబిల్ తీసి చదువు. నిజంగా యవ్వన బిడ్డలారా, అలాగే తమ్ముళ్ళారా, అలాగే తండ్రులారా, నాన్నలారా, కుమారులారా, మీరందరికీ చేతులు జోడించి చెప్తున్నా, ఉదయకాలం లేచి మీరు కూడా మోకరించి మీ బెడ్ దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుని బైబిల్ తీసుకుని కూర్చుని చక్కగా బైబిల్ వాక్యం చదవండి. నేను ఎప్పుడు చదువుతాను చెప్తాను మీకు. సామెతల గ్రంథం 1 చదవండి, కీర్తన చదవండి. సువార్తలు మాత్రం కంపల్సరిగా రోజుకు ఒక అధ్యాయాన్ని చదవండి. మత్తయి సువార్త కాడి నుంచి సువార్త అనగా కొత్త నిబంధన చదవండి. దేవుడు తప్పకుండా మీకు జ్ఞానం ఇస్తాడు. ఏమ్మా, భయపడకు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తానంటే మన దినచర్య ప్రభుతోనే ప్రారంభించాలి, మన ముగింపు కూడా ప్రభుతోనే ముగించాలి. అప్పుడే ఆయన కృప నిత్యము అంతా ఉంటుంది. అంటే లేచినప్పుడు ప్రార్థించాలి, మళ్ళీ మనం పడుకునేటప్పుడు గబగబా అన్నం తినేసి గబగబా మంచం ఎక్కేసి గబగబా సెల్ ఫోన్ తీసి చూడటం కాదు. మళ్ళీ పడుకునేటప్పుడు మీరు మోకరించి, దేవా ఈరోజంతా మమ్మల్ని కాపాడావు, నన్ను కాపాడావు, రోజు మేము బయటికి వెళ్ళి వచ్చిన నా పనిలో అన్నిట్లో కాపాడినందుకు నీకు స్తోత్రం ప్రభా అని, ఈ రాత్రి కూడా నాకేది రాకుండా నన్ను కాపాడు ప్రభా అని ప్రార్థన చేసుకొని మీరు పడుకోండి. ఓకేనా? నేను ఎందుకు నేర్పిస్తున్నానంటే ఇది ఖచ్చితంగా మగ పిల్లలైన మీరు, పురుషులైన మీరు వాక్యం వింటున్నారు కదమ్మా. స్త్రీలు మీరు కూడా మీ భర్తలకు చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, అయ్యా వాక్యం ఆన్ చేసుకో, 5 నిమిషాలే వస్తుంది, నువ్వు చదువు, నువ్వు ఆ వాక్యాన్ని విను. అమ్మ, అది ఓపెన్ చేయి. మన బెతస్తా ప్రార్థన మందిరం కొత్తగూడెం, బెతస్తా ప్రార్థన ప్రేయర్ హాల్ కొత్తగూడెం అని ఓపెన్ చేసి వాళ్ళకు కూడా నేర్పించు. దేవుడు వారికి మంచిగా కాపుదల భద్రత ఇస్తారు. నీ భర్తకి నీ పిల్లలకి నేర్పించి ఆ వాక్యం విన్న తర్వాత 5 నిమిషాలు కదమ్మా, 7 నిమిషాలు వస్తుంది మామూలుగా. ఏకీభవించి నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలకి నీ భర్తకి నేర్పిస్తే అద్భుతమైన ఆశీర్వాదం అనే కృపను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మంచిది. ఆదివారం తీసుకెళ్తున్నావా? కంపల్సరీగా నీ భర్త ఆదివారం ఉండాలి. చెప్పు, విన్నా వినకపోయినా చెప్పడం. పిల్లలకు చెప్పు, లేలా నా మందిరానికి వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్ళకపోతే మనకేం లేదు, మనం వచ్చినాకే తినాలి అనే మాట చెప్పు. చప్పగా నేను చెప్పాను, నా పిల్లలు నా భర్త విన్నప్పుడు, నువ్వు చెప్పినప్పుడు ఎందుకు వినరు? వాళ్ళు ఖచ్చితంగా వింటారు. ఓకేనా? మంచి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న వాక్యము, లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఆయన చక్కగా చెప్తున్నాడు. శిష్యులతో ఇట్లా అంటున్నాడు. వారు ఏమడిగారో తెలియదు, పైనదంతా చదివితే మనం చక్కగా అర్థమవుతుంది ఏమి అడిగారో. కానీ దేవుడిచ్చిన ఆన్సర్ చూడండి ఎంత అద్భుతమైన మాట ఆయన చెప్తున్నాడు. వీలైతే మీరు ఆ 5 కూడా చదువుకోండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఆ 5 కూడా చదువుకోండి. అంత చక్కగా మీతో దేవుడు మాట్లాడతారు. అంతటా ఆయన ఏం చక్కగా చెప్తాడు, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని వాళ్ళు చక్కగా చెప్పి, ఏమి తిందుమా అని మీరు ప్రాణమును గూర్చి నన్ను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చింతపడకండి. ఆహారము కంటే ప్రాణము,
వస్త్రము కంటే దేహము చాలా గొప్పవి. నిజమే. ఇంకొక దగ్గర ఇదే లూకాస్ వార్తలో ఆయన 12వ అధ్యాయంలో చక్కటి మాట చెప్పాడు చూడండి. ఎవ్వరికి మీరు భయపడవలనో మీకు తెలియచెందును, చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి భయపడకుడి, ఆయనకే భయపడుడి అని మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే ఆయన దేహము గురించి, మన దేహాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్న ప్రతి అలవాటు, ప్రతి దుష్టిని కార్యము, తర్వాత మన దేహమును కదా ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, దేహమును గురించి అయినను చింతపడకూడదు. నిజమే, మన దేహమును గురించి చింతపడక ప్రభు చేతులు పెట్టినట్టయితే, ప్రభు సన్నిధిలో మనం అప్పగించినట్టయితే అంతకంటే గొప్పవి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. వస్త్రము కంటే దేహము గొప్పవి, భోజనము కంటే, తిండి కంటే, ఇంకా ఏంటంటే వస్త్రము కంటే ముందు మన దేహాన్ని అనగా మన మనస్సును, మన శరీరమును, మన ఆత్మను దేవుని కొరకు సిద్ధపడుకోవటం అనేది చాలా చాలా శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే కదా, కింద కూడా చెప్పాడు ఆయన చక్కటి మాట. సమయం లేదు కానీ కాకుల గురించి విచారించండి, అది కూడా చదువుకోండి. అవి విత్తవు, కోయవు, అవి వాటికి శ్రేష్టమైన ఆహారం సిద్ధపరుచున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు కదా. అందుకనే మనందరం కలిసి మన దేహమును చంపేవాడికి భయపడకాలి కానీ మన దేహమును సజీవంగా, ఆరోగ్యంగా, బలముగా, బలశాలిగా ఉంచేవారికి మనం భయపడొద్దే. అందుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వస్త్రము కంటే విలువైనది, ప్రాణము కంటే విలువైనది ఈ దేహము, తిండి కంటే, భోజనము కంటే విలువైనది ఈ దేహమును రక్షణలో నడిపించుకోండి. ఈ దేహమును ప్రభుకు అంకితం చేయండి. ఈ దేహమును, ఈ శరీరమును, ఈ ప్రాణమును ప్రభు చేతులు పెట్టండి. ఆయనే మనల్ని చూసుకుంటాడు. మనల్ని శ్రేష్ఠులుగా ఎంచి మనకు కావలసిన ప్రతి ఈవిని ప్రభు ఈ దినం వాక్యంలో కొడుతున్నా మనందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు దేవుడు మీకు ఇస్తున్నాడు. ఉదయకాలం లేచి ప్రభుని స్తుతించి ఈ దేహమును రక్షించగలిగిన దేవుని చేతులు పెట్టి ముందుకు సాగుదాం. దేవుడు ఇటువంటి కృప మనకిచ్చినందుకు ఆయనకి మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు వారందరినీ దీవించి, దేని కొరకు చింతలున్న వాటన్నిటిని తీసివేసి ప్రభా నాయనా దేహంతో, శరీరంతో నిన్ను అర్పించి, నీకు అర్పించి స్తుతించే భాగ్యం ఇచ్చి వారి పిల్లల్ని, వారి ఎగ్జామ్ రాసిన కుటుంబాన్ని దీవించి, అనారోగ్యమైతే స్వస్థపరిచి తాకి ముట్టమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.